మిగిలిన డిగ్నిటరీస్ అందరికీ గుడ్ ఈవినింగ్. అయితే నేను ఇప్పుడు మీకు ఒక 2 పాయింట్ల గురించి మాట్లాడదామని వచ్చాను. ఒక లెర్నింగ్, ఎర్నింగ్. మీ అందరికీ ఏం కావాలంటే ఎర్నింగ్ కావాలని చెప్తారు అని నేను అనుకుంటున్నా. అయితే ఆ ఎర్నింగ్ రావాలంటే లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ వస్తుంది. అంటే మొక్కలు పెడితేనే పండ్లు వస్తాయి కాబట్టి ఎర్నింగ్ అనేది ఫ్రూట్స్ కాబట్టి లెర్నింగ్ పార్ట్ ఏంటి అంటే భారతదేశ చరిత్రలోనే 0 నుంచి హీరో అయిన వ్యక్తి ఒక ఆయన ఉండు. ఆ వ్యక్తి బహుశా మీ అందరూ గుర్తే ఉంటాడు అనుకుంటున్నా. అతను హీరో అయ్యింది ఓన్లీ ఒకే ఒక పాయింట్ ద్వారా, అది లెర్నింగ్. ఆ మహానుభావుడే ఈరోజు డెత్ యానివర్సరీ, వర్ధంతి అంటారు, ఏపీజే అబ్దుల్ కలాం. ట్రీట్మెంట్ గురించి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ అనేది మేజర్గా 2 చోట్ల జరుగుతుందండి. ఒకటి పాదాలు, 2 అరచేతులు. అంటే అరచేతులు ఎక్కువగా చప్పళ్ళు కొట్టే వాళ్ళకి షుగరు బీపీ రావండి. తర్వాత చెప్పులు లేకుండా నడిచే వాళ్ళకు కూడా షుగర్ బీపీ రావండి. ఎందుకంటే ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ అవ్వాలి. సాధ్యమైనంత వరకు మీరు ఎంత ఎక్కువ సార్లు చప్పట్లు కొడితే అంత హెల్దీగా ఉంటారని నేను మరొక్కసారి మీకు రిక్వెస్ట్ చేసి చప్పట్లు కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మాట్లాడబోయే పాయింట్స్ ఓన్లీ 3 పాయింట్స్. ఒకటి, వాట్ యు నీడ్, అంటే నీకేం కావాలి అనే క్లారిటీ ఉంటే చాలు. 2, గ్యాదర్ లైక్ మైండెడ్ పీపుల్, అంటే నీలానే ఆలోచన ఉన్న వ్యక్తులని దగ్గరకు తీ. ఎందుకంటే నీ ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి సూట్ కాకపోతే ప్రతి నిత్యం పోరాటమే ఉంటుంది. అంటే నీకెవరు కావాలి వాళ్ళని గ్యాదర్ చేయాలి. 2వ పాయింట్. 3వ పాయింట్, డూ ద యాక్షన్ టిల్ యూ అచీవ్ యువర్ గోల్. అంటే ఒక యాక్షన్ ఆపద్దు. మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దానికోసం ఏదైతే పంతా వెంచుకున్నామో ఆ పంతాలో చేరేంత వరకు, చివరి వరకు మనము పోరాడగలిగినప్పుడే అది నీ దగ్గరికి వస్తుంది. ఏది నీ దగ్గరికి రాదు తానై, నీవే దాని దగ్గరికి చేరాలి. అలానే కస్టమర్ దగ్గరికి కూడా మనం చేరాలి, తను రాడు. అంటే ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వాలంటే నీకు 2 ఉండాలి. ఒకటి ఓర్పు, 2 నేర్పు. నేర్చుకోకుండా ఏం చేసినా చాలా కష్టం. చాలామంది సార్ నేను 12 hours కష్టపడుతున్నాను అయినా నాకు రిజల్ట్ రావట్లేదు. ఎక్కడో నువ్వు నేర్చుకున్న దాంట్లో లోపం ఉన్నది. ఒక లెక్చరర్గా స్టార్ట్ చేయాలంటే 18 సంవత్సరాలు కష్టపడాలి, పీజీ చేయాలి. ఒక డాక్టర్గా ఉద్యోగం చేయాలంటే 22 సంవత్సరాలు కష్టపడాలి. మరి రియల్ ఎస్టేట్లో లక్షలు సంపాదించాలంటే కనీసం 12 months కూడా కష్టపడకపోతే ఎలా సాధ్యము? అంటే ఏ దానికి ప్రతి దానికి కూడా ఒక థియరీ ఉంటుంది. ఆ థియరీకి నీ వెళ్ళాలి, ఆ థియరీ నీ దగ్గరికి రాదు. అయితే ఇక్కడ మీకు నెపోలియన్ హిల్ అనే ఒక రచయిత సక్సెస్ సీక్రెట్కి 15 పాయింట్లు చెప్పాడు. ఆ 15 పాయింట్లను చిన్నగా సామాన్యులకి, నాలాంటి సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా, నాలాంటి సామాన్యులు MBA LLB చదివినప్పటికీ నేను కూడా రియల్ ఎస్టేట్లో ఒక కామన్ మ్యాన్గా 8 months వర్క్ చేశాను. 8 months తర్వాత అప్పుడు నాకు రిజల్ట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు నేను నేర్చుకోవడమే మొదలైంది. ఇప్పుడు చాలామంది మిత్రులు, సార్ నేను వచ్చాను 6 నెలలు అయింది రిజల్ట్ రాలే, 3 నెలలు అయింది రిజల్ట్ రాలే, 2 నెలలు అయింది రిజల్ట్ రాలే. ఏమిటి రీజన్ అంటే నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్, నాట్ ఆన్ ద ఎమోషన్స్, ఆన్ ద డేటా. అంటే ఏదో ఎమోషన్స్లో అనలైజ్ కాదు, డేటా మీద ఎక్కడ తప్పు జరిగింది, ఎన్ని మార్గాలు ఉన్నాయి. చాలామంది మిత్రులు అంటుంటారు, అయ్యా నువ్వేం లేదు జస్ట్ ఫాలో కార్ అంటాడు. అదేం బై, కార్ను ఫాలోగా ఉంటే ఏంటి, కార్ అంటే ఏంటి అని అడిగాను. కారు కూడా తెలియకపోతే రియల్ ఎస్టేట్లో ఏం చేస్తావు బై? కార్ అంటే కస్టమర్, ఫస్ట్ కస్టమర్ దగ్గరికి సి, ఆ తర్వాత కస్టమర్ దొరకలే, నెక్స్ట్ అడ్వైజర్, నీతో పాటు ఆయనకి ఒక గొప్ప అవకాశాన్ని నువ్వు సంపాదించుకోవడానికి. నీలాంటి నాలాంటి చాలామంది మిత్రులు సంపాదన లేకుండా జస్ట్ టైంపాస్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక అవకాశం కల్పించండి. లేదా 3వది, అవి 2 కూడా కాలా, రిఫరెన్స్ తీసుకోండి. అదే కార్, నీకు కారు కావాలా, ఫాలో కార్. మీరు ఫాలో అవుతారా? CAR, ఆర్ యు రెడీ? జస్ట్ క్లాప్ ఫర్ మీ. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. నేను ఈ లెక్చర్లోకి వెళ్ళే కంటే ముందు 15 పాయింట్లు చెప్పబోయే కంటే ముందు ఒక ఇంపార్టెంట్ ఇష్యూని చెప్తాను.
నేను చాలామంది జామకాయను పెట్టి మామిడికాయలు రమ్మంటే రావు. అంటే మీరు ఇత్తనాలు నాటుతున్నప్పుడే ఆ జామకాయలు కావాలా మామిడికాయలు కావాలా? జామకాయలు కావాలంటే జామ చెట్టు నాటాలి, మామిడికాయలు కావాలంటే మామిడి చెట్టు నాటాలి. అంటే నేను చిన్నప్పుడు కారల్ మార్క్స్ గురించో, మ్యాక్సిమ్ గోర్కీ గురించో, చలం గురించో, శ్రీశ్రీ గురించో చదివితే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం రాదు, నాకు విప్లవ థాట్స్ వస్తాయి. ఎందుకంటే నీ మైండ్ ఏం విన్నదో అదే గుర్తుపెట్టుకుంటుంది, నీ మైండ్ ఏం చూసిందో అదే గుర్తుపెట్టుకుంటుంది. అంటే నువ్వు నేర్పేటప్పుడు నువ్వు విత్తనాలు చల్లుతున్నప్పుడు నీకేం కావాలో అవి నేర్పు. నీవు డబ్బులు సంపాదించాలంటే చదవండి, పూర్ డాడ్ రిచ్ డాడ్, గ్రో మనీ, లేదా ఇంకొకరి గురించి నెపోలియన్ హిల్ గురించి, నికోలస్ టెస్లా గురించి చదవండి. అప్పుడు నీ దగ్గరికి డబ్బు వస్తుంది. ఎందుకంటే నీ మైండ్లో 4 స్టేజీలు ఉంటాయి, అవి మీకు అవగాహన ఉంటుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. అన్కాన్షియస్ మైండ్లో నువ్వేం చేయలేవు, నువ్వు చేయాల్సిందా కాన్షియస్ మైండ్లో అనుకుంటావు కానీ పని చేయదు. అంటే నేర్చుకోవడం అనేది చెవుల ద్వారా, కళ్ళ ద్వారా, నోటి ద్వారా కంటే కూడా పవర్ఫుల్ది నీ చర్మం ద్వారా నేర్చుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ కైనెస్థెటిక్ స్కిల్. నేను ఒక స్కూల్లో కానీ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నేర్చుకోవడం అనేది జరగాలంటే ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ స్కిన్. దట్ ఈస్ కాల్డ్ కైనెస్థెటిక్ స్కిల్. అంటే ఆ స్కిల్ రావాలంటే అయ్యా నువ్వు కారు నేర్చుకుంటున్నావు, బండి నేర్చుకుంటున్నావు, దేని ద్వారా నేర్చుకుంటున్నావు? నోటి ద్వారానో, చెవు ద్వారానో, ముక్కు ద్వారానో నేర్చుకోవట్లేదు, ఓన్లీ నీ శరీరం ద్వారా నేర్చుకుంటున్నావు. కాబట్టి నీకు అది ఎప్పుడూ గుర్తుంటుంది. అంటే ఈ సేల్స్ స్కిల్స్ కూడా నీ శరీరం ద్వారా నేర్చుకోవాలి. నీ శరీరం ద్వారా నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే 3 ప్రదేశాల్లో ఉండాలి నువ్వు. ఒకటి కుదిరితే ఆఫీస్, లేదా సండే రోజు సైట్, మూడోది కస్టమర్ ప్రదేశంలో. ఎందుకు ఈ 3 ప్రదేశాల్లో ఉండాలంటే దీనికి ఒక థియరీ ఉంది. తదాస్తు దేవతలు ఉంటాయి భయ అని చెప్తుంటారు మనోళ్ళు. ఎస్, 100% రైట్. దాన్నే ఇంగ్లీష్ వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ అంటాడు. నువ్వు ఎక్కడైతే కూర్చుంటావో అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదా మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ పవర్ అక్కడి నుంచే నీకు నేర్పుద్ది. నేను ఒక స్కూల్ టీచర్ని కావాలంటే స్కూల్కి వెళ్ళి చెప్పాలి, లేదు నేను ఒక డాక్టర్ని అవ్వాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి, నేను రియల్ ఎస్టేట్ పర్సన్ అవ్వాలంటే ఐదర్ ఆఫీసులో అన్న ఉండాలి, సైట్లో అన్న ఉండాలి, లేదా కస్టమర్ చోట అన్న ఉండాలి. ఈ 3 చోట ఉన్నప్పుడు ఏంటి రాంది? ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఇక్కడ మనం ప్రోగ్రాం పెట్టుకున్నాం, జీరో టు హీరో. చాలామంది ఇక్కడ హీరోలే ఉన్నారు. ఆ హీరోలంతా చాలామంది జీరోలు సమాజంలో ఉన్నారు. వాళ్ళని పట్టుకొచ్చి నేర్పండి. 21 days మీరేం చేయొద్దు, 21 days మీతో నేర్పండి. ఈ పదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది మన చరిత్రలో. ఎందుకంటే ఒక పిల్లోడు పుట్టిన తర్వాత 21 చేస్తాము, అప్పటి నుంచే వాడి సెన్సెస్ పనిచేయడం మొదలు పెడతాయి. అంటే అలానే 21 రోజు నీ సెన్సెస్ని నువ్వు ట్రైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా అది నీ అలవాటు అవుతుంది. నీ ఫ్యూచర్ను నువ్వు మార్చలేవు, నీ ఫ్యూచర్ను నువ్వు మార్చలేవు, కానీ నీ అలవాట్లను మార్చగలవు. నీ అలవాట్లు మార్చితే నీ అలవాట్లు నీ ఫ్యూచర్ని మారుస్తాయి. అంటే మారాల్సింది నీ అలవాట్లు, నీ ఫ్యూచర్ కాదు. సో అయితే ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఒక్క కొటేషన్ చెప్పి కలలు కనండి అంటాడు, కలలు కనండి అంటాడు. కలలు కనటమే కాదు, అసలు కలే కనకపోతే నీకెలా తెలుస్తుంది? నువ్వు ఏడికి పోవాలో ఎలా తెలుస్తుంది వై? నేను పొద్దున్నే లేచి ఆఫీస్కి పోవాలన్నా, పార్కుకు పోవాలన్నా, గ్రౌండ్కు పోవాలన్నా, నేను కాలేజీలో ఉన్నప్పుడు రోజు సాయంత్రం గ్రౌండ్లో గ్యారంటీ ఉండేవాడిని. అప్పుడే ఆల్ ఇండియాకి ఆడగలిగారు బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ. కాకతీయ యూనివర్సిటీ కూడా చేశాను. అంటే నువ్వు ఎక్కడ ఉండాలో నిర్ణయించు ప్రదేశము. అందుకే కలలు కనండి. కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేయాలంటే నేర్చుకో. నేర్చుకుంటే దానికి తోడు ఓర్పు. ఎప్పుడు కూడా డోంట్ రియాక్ట్, బీ ప్రొయాక్టివ్. ఎప్పుడు ఏదైనా నన్నంటే అవై అది కాదు, ఎలా అనాలి, ఎమోషన్స్ని కంట్రోల్ చేయగాలి. మనకు ఐక్యూని ఉంటాం, ఈక్యూని ఉంటాం, ఎమోషనల్ కోషన్సీ, ఇంటెలిజెన్సీ కోషన్సీ. అందరూ పిల్లలకు నేర్పాల్సింది ఎమోషనల్ కోషన్సీ. ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తే 90% ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయొచ్చు. మీరు అన్ని క్షణాంశంలోనే వస్తుంటాయి ప్రాబ్లమ్స్. సో దయచేసి ఒక్కసారి కలగనడం మొదలుపెట్టండి. దాన్ని సాకారం ఎలా చేయాలి? అదే పివి నరసింహారావు గారు, మన తెలుగు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, వాడు చెప్తాడు, కల్కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. ఎస్, రియల్ ఎస్టేట్లో ఈరోజు తిన్న కాకి బెస్ట్ రేపు తినే నెమలి కంటే ఈరోజే ఖతం చేయాలి. నీకు విలువ పెరగాలంటే నువ్వు పర్ఫార్మర్గా మాత్రమే ఉండాలి.
పర్ఫార్మర్గా ఉన్నప్పుడే నీకు విలువ పెరుగుతుంది. ఇది జస్ట్ నేను చెప్పాల్సిన పాయింట్లో 2 పాయింట్లు చెప్పాను, చిన్నవి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ నెపోలియన్ హిల్. నెపోలియన్ హిల్ కంటే ముందు నికోలస్ టెస్లా గురించి చెప్పి పోతాను. యాక్చువల్గా మన ఉప్పలే గారు ఎప్పుడు మాట్లాడినా 45 డేస్ అంటుంటాడు. ఆ 45 ఎప్పుడు 9, 3, 6, 9 మోస్ట్ పవర్ఫుల్ నెంబర్స్. ఎందుకు అనేది ఇప్పుడు నీకు నేను ట్రైనింగ్ ఇవ్వను, కానీ మీకు కుదిరితే నికోలస్ టెస్లా ఈరోజు మనం మొబైల్ వాడుతున్నాం, అది కరెంటు గాలిలో పాస్ అవుతుంది అని చెప్పింది ఆయన ఏ రోజో చెప్పాడు. 80th సెంచరీలోనే నికోలస్ టెస్లా గాలిలో కరెంటు పాస్ అవుతుంది, ఈ కరెంటును వాడుకోగలిగితే నీవు ఏమైనా చేయొచ్చు అన్నాడు. దాన్ని బేస్గానే ఈరోజు మనం మొబైల్స్ వాడుకున్నాం. సరే, 3, 6, 9 ఏంటంటే 9 అనేది ఎప్పుడు ద బెస్ట్ నెంబర్. అందుకోసమే నాకు తెలిసి ఈ రోజుకు 45 డేస్ అవుతుంది అనుకుంటా, అరౌండ్ 45 డేస్. కాబట్టి చాలా అంటే భూమి ఈనిందా, మేము చిన్నప్పుడు కాలేజీలో లెక్చర్ చెప్పేటప్పుడు భూమి ఈనిందా అన్నట్టు, భూమి ఈనడం కాదు, ఇంకంతకంటే చోట్లేదు అక్కడ. అంటే అది ఒక లీడర్షిప్ వల్లనే సాధ్యం. అది ఎలా అనేది నెక్స్ట్ పాయింట్స్లో చూసుకుందాం. నవ్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. నేను ఇక్కడ మీకు 15 పాయింట్ ఇప్పుడే మొదలు పెడుతున్నాను. కొంచెము జాగ్రత్తగా మీకు ఈ 15 పాయింట్ల ముందు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే బాడీ, మైండ్ అండ్ సోల్. బాడీకి ప్రాక్టీస్ కావాలి, మైండ్కి పేషెన్సీ కావాలి, సోల్కి నేర్పాలి. ఈ 3 శ్రీకృష్ణుడు రథంలో కూర్చుంటాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడు యుద్ధం చేయడు. పెద్దలు శ్రీధర్రావు గారు సభా కార్యక్రమానికి విచ్చేశారు. వారిని సాధారణంగా వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతూ ఫ్లవర్ బొకేతో సార్ని పాయింట్లు ఏం లేవు, చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. అయితే ఈ మూడింటిని అంటే ఈ పాయింట్స్ నేర్చుకునే ముందు బాడీ, మైండ్, సోల్. మైండ్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ తెలిస్తే. సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ని కంట్రోల్ చేయడం వస్తే అది కూడా సాధ్యమే. అదంతా చెప్పడానికి నాకు కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి ఇప్పటికే నాకు ఇచ్చిన టైం దాటిపోతాముంది. కాబట్టి చిన్న పాయింట్స్తోనే కంప్లీట్ చేస్తాను. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిఫైన్ యువర్ చీప్ ఎయిమ్. నీకేం కావాలో కన్ఫ్యూజన్ వద్దు. దేవుడు అందుకే మీకు పరీక్ష పెడతాడు. మీరు ఒక పని చేస్తున్నప్పుడు 2-3 కాల్స్ వస్తుంటాయి, ఇటు నుంచి వస్తుంది అటు నుంచి. అంటే నేను అక్కడ ఏం చేస్తున్నాడంటే నీ పేషెన్సీ చెక్ చేస్తున్నాడు. అంటే అదే విధంగా నీకు చాలా పనులు ఉంటాయి, 4-5 పనులు ఉంటాయి. ఇందులో ఏ ఒక్క పని ఇంపార్టెంటో అది ముందు డిసైడ్ చేయి. ఏది కావాలి దానికి ఏదో ఒకటి నువ్వు త్యాగం చేయాలి. నీ త్యాగం, ఈ రియల్ ఎస్టేట్లో నీ త్యాగం ఏంటయ్యా అంటే నీ టైం. నీ ఎయిమ్ క్లియర్గా డిసైడ్ చేసుకున్న తర్వాత నీ టైం నువ్వు త్యాగం చేయాలి. నీ టైంతో పాటు ఓపికని త్యాగం చేయాలి. నువ్వు త్యాగం చేయను అంటే రావు, కుछ होना है तो कुछ खोना पड़ता. సో నీవు నీ టైంని ఇచ్చినప్పుడే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో నువ్వు సక్సెస్ అవుతావు. అంటే ఫస్ట్ డిసైడ్ వాట్ ఈజ్ యువర్ ప్రైమ్ ఆబ్జెక్టివ్. నీకేం కావాలి? చాలామంది వస్తారు. నేను ఎన్నోసార్లు రిలయన్స్లో పనిచేస్తున్నప్పుడు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు, సార్ ఎంత కావాలి? 20,000 కావాలి భయ్. ఓకే, నాకు 3 రెట్లు కావాలి, 60,000 సంపాదించి 20,000 తీసుకొని పో. అంటే నువ్వు ఎప్పుడైనా సరే నీకేం కావాలో కాదు, నీకు పని కావాలి, వర్క్ కావాలి. వర్క్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. అంటే ఫస్ట్ నీ ఎయిమ్ ఏంటనేది బీ క్లియర్. డబ్బు అయితే రాంగ్, పని అయితే రైట్. అంటే నీకేం కావాలి అని అడిగితే క్వశ్చన్, నాకు పని కావాలి సార్. నీ పనితనమును పట్టి అవతల వాళ్ళు నీకు కావాల్సినటువంటి ఎర్నింగ్ ఇస్తారు. అంటే ఫస్ట్ నువ్వు అక్కడ నేర్చుకుంటే ఆటోమేటిక్గా నీ పని కనుక పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. సో ఫస్ట్ ప్రిన్సిపల్, డిఫైన్ యువర్ ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆర్ ప్రైమ్ గోల్. ఆ గోల్ దాన్ని రాయాలి. దీన్ని ఎన్నిసార్లు రాయాలి సార్? నువ్వు అచీవ్ అయ్యేంత వరకు 21 డేస్ డైలీ 12 టైమ్స్ రాయాలి. నీవు అచీవ్ అయ్యేంత వరకు 21 డేస్ డైలీ 12 టైమ్స్ రాయాలి. ఎందుకంటే నీ మైండ్ అంత తొందరగా నేర్చుకోదు, నీ బాడీ అంత తొందరగా యాక్సెప్ట్ చేయదు. కొత్తదనాన్ని అంత తొందరగా మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయము.
అది కొంత టైం పడుతుంది. కాబట్టి మినిమం 21 days ప్రాక్టీస్ అనేది తప్పనిసరి. నెక్స్ట్ వన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా ఈజీ చెప్పడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు మహాభారతంలోనే ఫస్ట్ రోజే అర్జునుడు యుద్ధానికి వస్తాడు. వచ్చేసిన తర్వాత, అయ్యా వీళ్ళంతా మా బాబాయిలు, మా నాయనలు, మా తండ్రిదండ్రులు, వీళ్ళంతా మా బంధువులు, నేను వీళ్ళని చంపడం ఏంటి, నాకు కాన్ఫిడెన్స్ లేదు, నాకు చచ్చిపోయింది, ఇక నేను చెయ్యను అనేసి అస్త్రశస్త్రాలు వదిలేసి పోతా అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, బాబు నీ కర్మని చేయి. అంటే ఈ ప్రపంచంలో రెండు ఉంటాయి. ఒకటి స్వకర్మ, కర్మ. స్వకర్మ అంటే నువ్వు చేసేది, కర్మ అంటే ఆల్రెడీ డిసైడెడ్. ఈ యుద్ధం ఆల్రెడీ డిసైడెడ్, నువ్వెవడా చెప్తానికి, లే పరిగెత్తు అంటే తన పాత్రని ఏం చేశాడంటే మోటివేట్ చేశాడు, లే నువ్వే పరిగెత్తాలి. ఆ పాత్ర చేస్తున్నాడు మన సిఎండి గారు, ఉప్పలయ్య గారు. ఎప్పటికప్పటికి మీకు ఎస్ పరిగెత్తండి, కమాన్ క్లాప్స్ అంటే ఆయన పాత్ర మీకు ఎప్పటికీ ఎస్ నేనున్నాను. ప్రపంచంలో అత్యంత ఖరీదైనది ఒకటి ఉంది, మీరు అది ఇస్తే ఏమైనా ఇస్తా, నమ్మకం. మీరు నమ్మకాన్ని ఇస్తే మీకు ఎంతైనా డబ్బులు వస్తాయి. మీకు రెండు సార్లు డబ్బులు వస్తాయండి. ఒకటి మీరు నమ్మకమైన వాళ్ళైతే డబ్బులు వస్తాయి, లేదా మీ పనితనం వాళ్ళకి ఇన్కమ్ వస్తే మీకు డబ్బులు వస్తాయి. ఈ రెండు సందర్భాలలో కాకుండా మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారో చెక్ చేయండి. మీ పని వల్ల వాళ్ళకు ఉపయోగపడితే డబ్బులు ఇస్తారు, లేదా మీరు నమ్మకమైన వ్యక్తి అయితేనే మీకు డబ్బులు ఇస్తారు. ఈ రెండు సందర్భాల్లో కాకుండా మీకు ఎక్కడైనా వస్తాయా? బట్ ఆ నమ్మకాన్ని నేనున్నాను అని ఇవ్వగలిగే వ్యక్తి తను. కాబట్టి ఈరోజు ఇక్కడ జనమంతున్నారు. మరొకసారి ఆయన గారి కోసం క్లాప్స్ కొట్టండి. నేను ఇంతకుముందే చెప్పాను, మీ ఫ్యూచర్ని మార్చగలరా? మార్చలేరు, కానీ మీ హ్యాబిట్స్ని మార్చగలరు. 10th క్లాసులో మార్కుల్ని మార్చలేము, కానీ చదివేటప్పుడు టైమింగ్స్ పెంచడం మాత్రం నీ చేతిలో ఉంది. అంటే టైమింగ్స్ మార్చేటప్పుడు కొంచెం పెంచితే ఆటోమేటిక్గా వస్తుంది. అది ఎప్పుడు పెంచాలి ఏంటనేది సరైన టైంలో చెప్తాను. ఇప్పుడు నేను ఆ తదాస్తు దేవతలు అవన్నీ తర్వాత వస్తాను. సో మీ హ్యాబిట్స్ని మార్చండి. మీ హ్యాబిట్స్లో ఉండాల్సింది ఫస్ట్ మనీ సేవింగ్. నేను నెక్స్ట్ వీక్లో ఏం చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేయాలి, ఇవి తెలిస్తే జనరల్గా మీరు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. జనరల్గా ఈ నట్షెల్లో చెప్తాను, ఎక్కువ టైం తీసుకోకుండా. దానికి 20% మస్ట్ బి యువర్ సేవింగ్. 20% మస్ట్ బి యువర్ సేవింగ్. ఇట్ మస్ట్ బి ఆన్ ద ల్యాండ్. భూమి మీదనే పెట్టాలి. ఈరోజు ధనికులు ఎవరై అంటే భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వారే ధనికులు. ఈ ప్రపంచంలో ఇద్దరు నిన్ను మోసం చేయరు. వాళ్ళిద్దరు, ఒకరు నీ పుట్టుకకు కారణము, రెండో వాళ్ళు నిన్ను కడుపులో పెట్టుకుంటారు. అదే మొదటిది తల్లి, రెండోది భూతల్లి. భూతల్లిని, తల్లిని నమ్ముకున్న వాడి చరిత్రలో ఇంతవరకు పోలేదు. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది 20% సేవింగ్ మస్ట్ బి ఆన్ ల్యాండ్ అండ్ 50% హోమ్ ఎక్స్పెన్సెస్. మిగిలిన 30% ఇన్సూరెన్స్, పిల్లల ఎడ్యుకేషన్ అవన్నీ చేయొచ్చు. అది డీటెయిల్డ్గా వెళ్ళట్లేదు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లీడర్షిప్ అనేది 2 రకాలు ఉంటుందండి. ఒకటి క్రియేటర్స్. దేర్ ఆర్ సర్టెన్ పీపుల్ హూ కెన్ క్రియేట్ ఎనీథింగ్, సంథింగ్. దేర్ ఆర్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐదర్ యూ హ్యావ్ టు కాపీ ఆర్ ఫాలో. అయ్యా నువ్వేం క్రియేట్ చేయాల్సిన పని లేదు. ద బెస్ట్ ఎవరైతే చేస్తున్నారో, ఏం చేస్తున్నారో దాన్ని కాపీ కొట్టు చాలు, దాన్ని ఫాలో అవ్వు చాలు. అంటే నువ్వు లీడర్గా ఎదగాలంటే 2 ప్రిన్సిపల్స్. నువ్వు క్రియేట్ చేయగలిగితే క్రియేట్ చేయి. If you cannot create, then copy or follow. That is the principle to succeed as a leader. అంటే ఈరోజు లీడర్షిప్ని చాలా కష్టం. ఇంతకుముందు ఒక ఫ్రెండ్ కుమార్ అనుకుంటా ఏదో అంటూ, సార్ పని చేయడం చాలా ఈజీ అండి, పని చేయించడం చాలా కష్టం, ఇదే యాక్చువల్ వర్డ్స్ వాడాడు. పని చేయడం చాలా ఈజీ అండి, ఎందుకంటే పని చేయడం శరీరంతో చేస్తాము, చాలా ఈజీ. బట్ పని చేయించడం మైండ్తో చేయాలి. మైండ్ చాలా కాంప్లికేటెడ్, దాన్ని మేనేజ్ చేయాలి, పేషెన్సీ కావాలి. అంటే ఇక్కడ నువ్వు లీడర్గా ఎదగాలంటే నీ మైండ్ని కంట్రోల్ పెట్టాలి, నీ బాడీని కంట్రోల్ పెట్టాలి. ఈ 2 కంట్రోల్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏం సాధించాలన్నా సాధించవచ్చు. దానికి తోడు ఓర్పు ఉండాలి. నెక్స్ట్ కలాం గారి ప్రిన్సిపల్ ఇమాజినేషన్ అనేది మీకు నేను వెరీ క్లియర్గా చెప్తున్నాను. ఇమాజినేషన్ అనేది మొట్టమొదటి బాబు లేదా పాప లేదా ఐడియా. అంటే నువ్వేం చేయాలి, యూ హ్యావ్ టు ఇమాజిన్.
నేను రేపు డాక్టర్ని అవ్వాలా, కలెక్టర్ని అవ్వాలా, యాక్టర్ని అవ్వాలా, ఏదైనా అవ్వాలంటే ఫస్ట్ నేను ఇమాజిన్ చేయాలి. నేను ఇమాజిన్ చేసుకుంటేనే నాకు ఒక ఐడియా వస్తుంది. ఓహో ఇలా వెళ్ళాలి, ఇలా కలవాలి, ఈ రామారావు గారిని కలవాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ లైఫ్ విత్ ఇమాజినేషన్. ఇఫ్ యూ డూ నాట్ డ్రీమ్ ఆన్ ద డే దెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ద రైట్ డైరెక్షన్. నువ్వు డ్రీమ్ కనుక చేయకపోతే నువ్వు రైట్ డైరెక్షన్లో వెళ్ళట్లేదని నేను పక్కా చెప్పగలను. కాబట్టి ఫస్ట్ ఇమాజినేషన్, నాకు ఇది కావాలి. నీ ఇమాజినేషన్ ఏ లెవెల్లో ఉండాలంటే నువ్వు గాలి పీల్చుకునేటప్పుడు కూడా నీకు గుర్తు రావాలి, నువ్వు నీరు తాగేటప్పుడు కూడా నీ ఇమాజినేషన్ గుర్తు రావాలి, నువ్వు నడిచేటప్పుడు కూడా నీ ఇమాజినేషన్ గుర్తు రావాలి. ఎందుకంటే నీ మైండ్ చాలా అంటే ఈ కృష్ణుడి గుర్రాలు కనుక ఎడుపడతాడు పరిగెట్టినట్టు వెళ్తుంటుంది. వాటిని కంట్రోల్ చేయాలంటే చాలా స్కిల్ అవసరము. అంటే నీకు ఫస్ట్ కంట్రోల్ చేయాల్సింది మైండ్ని కంట్రోల్ చేసి ఎస్ నాకు ఇది కావాలి అని చెప్పాలంటే ఇమాజినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఏపీజే అబ్దుల్ కలాం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఇమాజినేషన్. ఒక పేపర్ బాయ్ నుంచి ఒక రాష్ట్రపతి వరకు ఎదగడానికి అతనికి ఉన్నది ఓన్లీ లెర్నింగ్ అండ్ ఇమాజినేషన్. నెక్స్ట్ 6th పాయింట్ ఎంతూజియాజం అనేది ఒకరిస్తే వచ్చేది కాదు. నీకు లెర్నింగ్ కానీ ఎంతూజియాజం కానీ ఒకరిస్తే వచ్చేది కాదు. నీ అంతట నువ్వే క్రియేట్ చేసుకోవాలి, నీ అంతట నువ్వే తీసుకొచ్చుకోవాలి, నీ అంతట నువ్వే. నీకు ఎవరో హిప్నాటిజం నేర్పరు, నీకెవరో ప్రతిదీ నేర్పరు, నువ్వే నేర్చుకోవాలి. లెర్నింగ్ అంటే డిగ్రీలు కాదండి, లెర్నింగ్ అంటే బీకాము పిహెచ్డీలు కాదండి. నీవు కాలేజీలో చదువుకునేటప్పుడు నేర్చుకునేది ఓన్లీ 3 పాయింట్లు. ఒకటి రాయడం, ఒకటి చదవడం, మంచి స్కూల్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడడం. అంటే ఇవే మాత్రమే వస్తాయండి. తర్వాత నువ్వు నేర్చుకోవాలి, నీ జీవితం నీకు నేర్పుతుంది. ప్రతిరోజు నువ్వు నేర్చుకోవాల్సిందే. అంటే ఎప్పుడూ కూడా నీ అంతటా నువ్వే ఎంతూజియాజం క్రియేట్ చేయాలి. సార్ ఉదయం నుంచి సాయంత్రం తిరిగి వచ్చాను, ఒక్క కస్టమర్ రాలేదు. ఎందుకంటే ఇది చాలా కష్టం. మేము టెలికాంలో పనిచేస్తున్నప్పుడు ప్రీపెయిడ్కి 10 రూపాయలు ఇస్తారు, అదే పోస్ట్ పెయిడ్కి 1000 రూపాయలు ఇస్తారు. అంటే ఎక్కడైతే కష్టం ఎక్కువ ఉంటుందో అక్కడే నీకు ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే రియల్ ఎస్టేట్లో ఆదాయం కూడా బాగుండేది, గ్యారంటీగా వచ్చేది రియల్ ఎస్టేట్ కాబట్టి కొంచెం కష్టం. ఎప్పటి వరకు కష్టం అంటే ఆ స్కిల్ నీకు తెలవనంతసేపు కష్టమే. చాలామంది సార్ 2000 ఇవ్వండి సార్, 1000 రూపాయలు ఇవ్వండి అంటుంటారు. ఈ 2000 1000 రూపాయలకి ఎందుకు వచ్చాము? ఆ స్కిల్ పట్టుకోక, కస్టమర్ని దొరికించుకోక, కస్టమర్కి అమ్మలేక ఆ పరిస్థితికి వస్తున్నాము. రియల్ ఎస్టేట్ అంటే ఒకటి సింబల్ అండి. నీ ప్రాపర్ డ్రెస్సింగ్ ఉండాలి, నీ అపియరెన్స్ ఉండాలి, నువ్వే ద బెస్ట్గా ఫీల్ అవ్వాలి. ఎస్ ఐ ఆమ్ ద బెస్ట్ అనుకున్నప్పుడే రియల్ ఎస్టేట్లో నువ్వు సక్సెస్ అవుతావు. అయ్యో నేను చాలా బక్కగున్నా, లేదా నేను నల్లగున్నా, నేను పొట్టిగున్నా, ఇవి వదిలేయి. యు ఆర్ ద బెస్ట్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ ద పవర్స్ టు యూ. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. నీకు అన్నీ ఇచ్చాడు దేవుడు, నువ్వు యూజ్ చేయాలి. అంటే నీ ఎంతూజియాజాన్ని ఎప్పటికప్పుడు నీ సెల్ఫ్ డెవలప్మెంట్ నువ్వే చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ సెల్ఫ్ కంట్రోల్. 3 విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ చాలా ముఖ్యమండి. ఎవరికైనా తెలుసా 3 Wలు? ఈ వెరీ వెరీ డేంజర్. www. ఈ 3 వెరీ డేంజర్. అదే వెబ్సైట్ అంటాము కాదు. వెల్త్, వైన్, ఉమెన్, ఈ 3 కనుక నీకు కంట్రోల్ ఉంటే నువ్వే విజేతవి. వెల్త్, వైన్, ఉమెన్ ఈ 3 కంట్రోల్ కనుక నీకుంటే ఒక్కసారి చప్పట్లు. అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాల్సింది 3 దగ్గరే అండి. ఈ 3 ఎక్కడ కంట్రోల్ పోయిందా గోవిందా. ఈ 3 ఏ ఒక్కటి కంట్రోల్ పోయినా నీ పని గోవిందా. కాబట్టి రియల్ ఎస్టేట్ మార్కెట్లో పర్టికులర్గా ఈ 3 దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ 3 దగ్గర కంట్రోల్ పోవద్దు. కంట్రోల్ పోకుండా ఏమైనా చేయొచ్చు. అదే సెల్ఫ్ కంట్రోల్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సమాజంలో బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ మోర్ దెన్ వాట్ యు ఆర్ పెయిడ్ ఫర్. అంటే చాలామంది ఏం చేస్తారంటే సార్ నాకు ఈ మంత్ కొన్ని తక్కువ పైసలు ఇచ్చింది సార్, నేను చెయ్యను సార్ అని కూర్చుంటాడు. నీకు ఎక్కువ పైసలు రావాలంటే నువ్వెంతైతే చేయగలుగుతావో అంతకంటే ఇంకొక రెట్ ఎక్కువ చేయి. ఒక హోటల్లో 10 మంది వర్కర్స్ ఉన్నారు, నేను 10 మంది వర్కర్లో 5గురినే పెట్టుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఎవరిని ఉంచుతాను, ఎవరిని తీస్తాను? ఎవరైతే బాగా పని చేస్తున్నారో వాళ్ళని ఉంచుతాను, ఎవరైతే బాగా పనిచేయరో వాళ్ళని తీసేస్తాను. అంటే నీకు ఇచ్చిన దానికి నువ్వు చేయగలిగే శక్తికి ఎప్పుడు ఆపొద్దు. వాట్ ఎవర్ ద టాలెంట్ యూ హ్యావ్ దట్ యూ హ్యావ్ టు ప్రూవ్. నీకేదైతే టాలెంట్ ఉందో ఎక్కడా కూడా సార్ నాకు టాలెంట్ లేదు, టాలెంట్ ఎవడప్ప సొత్తు కాదు. రోజు ప్రాక్టీస్ చేస్తే వచ్చేదే టాలెంట్. టాలెంట్ ఎవడి సొత్తు
ప్రాక్టీస్ చేస్తే వచ్చేది. అంటే ప్రాక్టీస్ చేయడం అనేది నీ శక్తి, నీకెంత కావాలి ఏంటనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ మోర్ దెన్ వాట్ యు ఆర్ పెయిడ్ ఫర్. నీకేదైతే ఇస్తున్నాడో దానికే క్యాలిక్యులేటివ్ చేస్తాను అని కనుక నువ్వు అనుకుంటే అది నీ భ్రమ. నిన్నెవరు గుర్తుపెట్టుకోరు, నిన్నెవరు రికగ్నైజ్ చేయరు. నీకున్న సత్తా కొద్ది చేయి. మనసుని, బాడీని, అన్నిటినీ, సోల్ని అన్నిటిని తీసుకొచ్చి నువ్వేదైతే చేయగలవో అది చేయి. అప్పుడే నిన్ను రికగ్నిషన్ ఇస్తారు. నేను ఒకసారి ఉప్పలయ్య గారిని ఏదో సందర్భంలో, సార్ నేను టాప్ 3లో ఉంటాం, ఎందుకు సార్ టాప్ 1 ఎందుకు ఉండకూడదు, టాప్ 1 ఎందుకు ఉండకూడదు అంటారు. ఎస్, అది రావాలంటే నేను నేర్చుకోవాలి. నేను టాప్ 1 అవ్వాలంటే ఇతరుల కంటే నేను ఎక్కువ నేర్చుకున్నప్పుడే నేను చేయగలుగుతాను. అది ఎవరు ఇస్తే రాదు, నువ్వు తెచ్చుకుంటే వస్తుంది, నువ్వు నేర్చుకుంటే వస్తుంది. ఏమవుతుందండి, ఏమవుతుంది? ఒకడు నల్లగా ఉండొచ్చు, ఒకడు తెల్లగా ఉండొచ్చు. నువ్వు మంచి చేసినా ఒకడు అనుకుంటాడు, అరే వీడు బాగా చేస్తుంటారా భయ్, అరే నువ్వు చేయకపోయినా వాడు ఎట్టి ఎదవరా భయ్, వాడు ఏం చేయడు, తిని పంతాడు, ఖాళీగా వస్తాడు పోతాడు అంటాడు. అంటే నువ్వేం చేసినంటారు. కానీ నీకేది కావాలో అది చేయి. నువ్వు చేయకూడదు ఏంటంటే రెండే రెండు. ఒకటి, ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. 2, నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోకూడదు. 3, రాజ్యానికి వ్యతిరేకంగా చేయకూడదు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయకూడదు. ఈ 3 తప్ప ఏమన్నా చేయి, తప్పుంటే నన్ను అడుగు, నా దగ్గరికి రా, నేను ఇస్తా. ఫ్రీ లీగల్ అడ్వైజ్ ఇచ్చేస్తాను, ఫ్రీ సర్వీస్ ఇస్తాను. ఒకటి, నీకు అన్యాయం జరగద్దు, ఇతరులకు అన్యాయం జరగద్దు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయొద్దు. ఈ 3 కాకుండా నీదేదైనా తప్పుంటే నా దగ్గరికి రా. దెర్ ఇస్ నో మిస్టేక్. ఈ 3 మిస్టేక్ ఉండేది. సో దయచేసి మనం ఎప్పుడు కూడా ద బెస్ట్ ఇవ్వాలండి. నీకెంత సాధ్యమైతే, ఆయన మీద కోపమునని ఒక్క జపాన్లోనే చేస్తారు. ఈ విధంగా జపాన్లోనే వాళ్ళు ఒకవేళ స్ట్రైక్ చేయాలనుకుంటే ఎక్కువ ప్రొడక్టివిటీ చూపిస్తారు. అవే క్వాలిటీ సర్కిల్స్ అంటాం. అయితే మన ఇండియాలో ఒక చిన్న హ్యాబిట్ ఉంటుంది. యాక్చువల్గా దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. నాలాంటి అతను చేపలు పట్టుకొని పోతుంటాడు. ఒక 4-5 కంటైనర్ల ఇంటర్నేషనల్ మార్కెట్లోకి పంపిస్తుంటాం. అయితే ఒక కంటైనర్లో ఇండియన్ ఫిష్ని పెడతాడు, ఇంకో కంటైనర్లో జపనీస్ది, ఇంకో కంటైనర్లో అమెరికాది, ఇంకో కంటైనర్లో ఇంగ్లాండ్ది. అయితే దానికి మూతలు లేవు. అయితే మిగిలిన అన్ని దేశాల్లో ఒక్కటి కూడా ఎగిరి బయటికి రాలా, అన్నీ బయటకు వచ్చేసినాయి. అంటే మిగిలిన దేశాలలో ఏం చేసినాయి, కంటైనర్లు మూత లేదు కాబట్టి అన్నీ ఒకదానికి కనుక సపోర్ట్ ఇచ్చి బయటకు వచ్చేసినాయి. కానీ ఇండియన్ దాంట్లో మాత్రం ఒక్కటి కూడా బయటికి రాలే. ఎందుకంటారు అంటే ఒకటి ఎగిరితే 3 లాగుతాయి కాబట్టి. అంటే ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఒకటి కనుక మంచిగా చేస్తే 3 ఎట్లా చెడగొట్టాలని చూస్తాయి. అందుకే ఇండియన్ కంటైనర్లో ఉన్న చేప ఒక్కటి కూడా బయటికి రాలే. ఒక్కసారి మీకోసం మీరు నెక్స్ట్ కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ కంటే ముందు యాక్యురేట్ థాట్. చాలామంది కన్ఫ్యూజన్లో ఉండేది ఎక్కడ అంటే నీకు ఏం కావాలో తెలియదు. ఏం కావాలో అంటే డబ్బులు, అంటే డబ్బులు కాదు నీకు వచ్చేది. డబ్బులు పారాసైటు, డబ్బులు డిపెండెంటు. డబ్బు అనేది పారాసైట్. ఒక చెట్టు మీద ఇంకో చెట్టు పారాసైట్ అంటాం, అది పారాసైట్. ఇది డబ్బు అనేది పారాసైట్, ఇండిపెండెంట్ కాదు. ఇండిపెండెంట్ ఏంటంటే వర్క్. నువ్వు వర్క్ చేస్తే వచ్చేది డబ్బు. కాబట్టి నీకు ఏం కావాలి, సార్ నేను స్పోర్ట్స్ పర్సన్ అవుదాం అనుకుంటున్నా, నేను స్పోర్ట్స్లో కూడా క్రికెట్ ఆడాలనుకుంటున్నా, నేను వాలీబాల్ ఆడాలనుకుంటున్నా. మహేంద్ర ధోని సింగ్ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ క్రికెట్. కెన్ హీ ప్లే వాలీబాల్? అతను క్రికెట్లో మంచి ప్లేయర్. వాలీబాల్ ఆడగలడా? ఆడగలడు అనేవాళ్ళు చేయొత్తండి, ఒకసారి చూద్దాం. ఆడలేడు అనేవాళ్ళు చేయొత్తండి. ఎస్, యు ఆర్ రైట్. ఎందుకంటే తను క్రికెట్లో నేర్చుకున్నాడు, వాలీబాల్లో నేర్చుకోలే. అంటే ఏం చేయాలని అందులో నువ్వు నేర్చుకోలే. నువ్వు వేరే ఉద్యోగంలో నేర్చుకొని ఉంటావు. ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో ఎమ్మడే రిజల్ట్ రాదు, నేర్చుకోలే. అంటే నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. నేర్చుకునే కంటే ముందు నీ థాట్, నీకేం కావాలి అనేది క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్. ఏంటంటే మనం చేస్తున్న పని మీద కాకుండా పక్క పని మీద ఉంటుంది. మనం చేస్తున్న పని మీద కాకుండా పక్క పని మీద ఉంటుంది. ఎందుకంటే మీరు పొద్దునే న్యూస్ పేపర్ తీయగానే 99 వార్తలు మంచి వార్తలు ఉంటాయి, ఒకటే నెగటివ్ వార్త ఉంటుంది. అది రేపో మర్డరో ఉంటుంది. మొట్టమొదటి రేపు ఉందా మర్డరే చదువుతాం. ఎందుకంటే మనిషి భూమి లాంటి వాడు. భూమి ఏంటంటే నువ్వు దున్ని నీకు కావలసిన మొక్కలు వేయకపోతే ఆటోమేటిక్గా పిచ్చి మొక్కలు మొలుకుతాయి. నువ్వు దున్ని మొక్కలు వేయకపోతే, నీకు కావలసిన మొక్కలు వేయకపోతే ఆటోమేటిక్గా పిచ్చి మొక్కలు వస్తాయి. నీ మైండ్లో కూడా నీవు కనుక దున్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఆటోమేటిక్గా ఈవిల్ థాట్స్ వస్తాయి. దట్ ఈజ్ వాట్ ఐడిల్ మైండ్ ఈజ్ ద డెవిల్ వర్క్షాప్. అంటే నీ మైండ్ని ఎప్పుడు నువ్వు ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. నీ మైండ్ను నువ్వు దున్ని పెట్టుకోవాలి. నీ మైండ్ని నువ్వు దున్ని నీకు కావలసిన మొక్కలు వేసుకోవాలి. అప్పుడే అది నీకు ప్రాపర్గా పనిచేస్తుంది. అదే నీవు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెడితే
ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ కోఆపరేషన్. ఇది ఆల్మోస్ట్ 12th ప్రిన్సిపల్ అండి. కోఆపరేషన్కి లైవ్ ఎగ్జాంపుల్, లైవ్ లెజెండ్. కోఆపరేషన్కి లైవ్ ఎగ్జాంపుల్, లైవ్ లెజెండ్ ఎవరో కాదు, కోఆపరేషన్ అంటేనే ఉప్పలే గారే కోఆపరేషన్. ఎప్పుడు కూడా ఈ రోజు వరకు ఆయనకి తోబుట్టిన బ్రదర్స్ ఎంతమందో నాకు తెలియదు, కానీ దేవుడిచ్చిన బ్రదర్స్ అని చెప్పుకునే 2 ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా వాళ్ళిద్దరు పక్కనే ఉంటారు. ఎందుకున్నారు? కోఆపరేషన్ వల్లనే ఉన్నారు. వాళ్ళు కోఆపరేషన్ ద్వారానే పని చేసుకున్నారు. నీవు నలుగురికి ఉపయోగపడే పని చేయి, ఆటోమేటిక్గా నీకు దేవుడు ఏదో విధంగా ఇస్తాడు. దేవుడు డైరెక్టర్ ఆడండి, ఏదో ఒక రూపంలో వస్తాడు. ఆ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్లో. పర్టికులర్ మీ దగ్గర ఉన్నటువంటి టీంని కోఆపరేట్ చేయండి, ద బెస్ట్ ఇవ్వండి, ఆటోమేటిక్గా మీకు కూడా బెస్ట్ వస్తుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఫెయిల్యూర్. చాలామంది ఏం చేస్తారంటే మనమే ఫెయిల్యూర్ అయి నేర్చుకోవాలనుకుంటారు. తప్పండి. ఇతరుల తప్పు నుంచి నువ్వు నేర్చుకోలేకపోతే నీ డబ్బులు పోతాయి. ఇతరుల తప్పుల నుంచి నువ్వు నేర్చుకోకపోతే ఏదైనా పని 3 సంవత్సరాలు నువ్వు పని చేయకుండా నీ డబ్బులు పెట్టద్దు. నా అనుభవంతో చెప్తున్నా, ఏదైనా పని 3 సంవత్సరాలు నువ్వు అందులో పని చేయకుండా నీ డబ్బులు పెట్టొద్దు. పెడితే గ్యారంటీ ఫెయిల్యూర్. ఐ కెన్ గివ్ యూ ఇన్ రైటింగ్. ఎందుకంటే దాంట్లో ఉన్న మెలకువలు తెలవక పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, లెర్నింగ్ లేక పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది ఇతరుల కథలు చదవండి. రామోజీరావు 10 సార్లు ఫెయిల్ అయ్యాడు. థామస్ ఆల్వా ఎడిసన్ 999 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆయన ఏమంటాడంటే నేను ఫెయిల్ కాలేవై, ఎలా చేయకూడదో నేర్చుకున్నాను. ఆ చేయకూడదని తెలిస్తే ఎలా చేయాలో తెలుస్తుంది కదా. అందుకే ఇతరుల ఫెయిల్యూర్స్ నుంచి మీరు ముందు నేర్చుకోవాలనేది ఒకసారి చెప్తున్నాను, ఒకసారి చప్పట్లు కొట్టుకోండి మీకోసం. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచంలో ఒకవేళ 3వ యుద్ధం వస్తే ఈ పాయింట్తోనే వస్తుంది. ఒకవేళ 3వ యుద్ధం వస్తే టాలరెన్స్ లేక. టాలరెన్స్ అనేది ఏంటంటే ఒకడు రిలీజియన్ అంటాడు, ఒకడు రేస్ అంటాడు, ఆఫ్రికాలో రేస్ అంటారు. అదే ఇంకొకడు కల్చర్ అంటాడు, ఇంకొకడు ప్లేస్ అంటాడు, ప్రాంతాల గొడవలు. ఏముంది భయ్, అవతలి వాళ్ళకి ఏదన్నా రిలీజియన్ అన్నా, కల్చర్ అన్నా, రేస్ అన్నా నీకు కావాల్సింది టాలరెన్స్. ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో అతను వచ్చేసి 4 తిట్టని, నీకు కావాల్సింది ఏం కావాలి అని అడిగితే దేవుడు వచ్చి ఓపిక కావాలని అడగండి. డబ్బు కాదు, డబ్బు ఆటోమేటిక్ వస్తుంది. డబ్బు, మనీ ఈజ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ పేషెన్సీ అండ్ యువర్ లెర్నింగ్. దట్ ఈజ్ వాట్ ఐ సెడ్, లెర్నింగ్ అండ్ ఎర్నింగ్. లెర్నింగ్ ఉంటేనే నీకు ఎర్నింగ్ వస్తుంది. ఎర్నింగ్ అనేది ప్రతిఫలము. లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ రావడం చాలా కష్టము. లెర్నింగ్ లెజెండ్ మన ఏపీజే అబ్దుల్ కలాం ఒక కామన్ మ్యాన్ నుంచి లెర్నింగ్ ద్వారానే అక్కడికి వచ్చాడు. ఈరోజు నేను మీతో ఇలా మాట్లాడుతున్నానంటే దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై లెర్నింగ్, నథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్, ఓన్లీ బికాస్ ఆఫ్ లెర్నింగ్. అంటే లెర్నింగ్ అనేది దాని యొక్క పాత్ర ఎంతైనా ఉంది అని నేను నొక్కి ఒక్కానించగలను. లాస్ట్ పాయింట్, బట్ నాట్ లీస్ట్ పాయింట్, గోల్డెన్ రూల్. లాస్ట్ పాయింట్ ఇది. మీకు ఒకటండి, ఏమన్నా పని చేయండి, మీకు నచ్చిన పని చేయండి. ఆ పనిలో నీకు నాలెడ్జ్ లెవెల్ ఎంత ఉంది అనేది చూసుకోండి. ఏ పనిని చేయండి, ఆ పనిలో నీకు నాలెడ్జ్ ఎంత ఉంది. నేను క్రికెట్ ఆడుతూ నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంది, వాలీబాల్ ఇంటర్నేషనల్ ఆడుతా అంటే గోవిందా. అంటే చాలామంది సఫర్ అయ్యేది ప్రాపర్ నాలెడ్జ్ లేకనే. ఈ రోజున్న టెక్నాలజీని వాడుకోవాలి. టెక్నాలజీని వాడుకోకపోతే మనం ముందుకెళ్ళడం చాలా కష్టం. ఈరోజు నాలెడ్జి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది యూట్యూబ్ ద్వారా. సో మీరు ఈ నాలెడ్జ్ని కూడా పెంచుకొని ఈ 15 పాయింట్లను కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే మీకు ఎవరికైనా మీరు అనుకున్న గోల్ సాధించకపోతే జస్ట్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ త్రూ ఉప్పలయ్య గారు. ఎప్పుడైనా 15 పాయింట్లు రివిజన్ చేసి నేను క్లోజ్ చేస్తాను. 1, డిఫైన్ యువర్ చీఫ్ ఎయిమ్. నీకేం కావాలో 10 కోరికలు ఉంటే 1 కోరిక పెట్టుకో. ఒకసారికి 1 ప్యాంట్ వేసుకోగలవు, ఒకసారికి 1 షర్ట్ వేసుకోగలవు. కాబట్టి ఫస్ట్ ఒకటే ఛాయిస్ తీసుకో, ఒకటే కోరికను కోరుకో. ఆ 1 కోరిక దేవుడు తీరుస్తాడు, 10 కోరితే తీర్చడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. నిన్ను నువ్వు నమ్ముకో, నేర్చుకొని నమ్ముకో. 3వది హ్యాబిట్స్ను మార్చు. హ్యాబిట్స్ మారిస్తేనే నీ ఫ్యూచర్ మారుద్ది. నీ హ్యాబిట్స్ మారనంతే ఫ్యూచర్ మారదు. లీడర్షిప్, ఇనిషియేటివ్ నువ్వు చేయాల్సిందే, పక్కన వాళ్ళు ఎవరు చేయరు.
ఇమాజినేషన్ అబ్దుల్ కలాం ఆల్రెడీ చెప్పాడు, ఆ మహానుభావుడు కలగనడం ఉంటేనే అసలు కలే లేకపోతే నీ జీవితమే లేదు. కలగనడం చాలా ఇంపార్టెంటు. ఎంతూజియాజం, ఎప్పటికప్పటికి నీలో ఎంతూజియాజం ఉరకలెత్తాలి. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ అంటారు, మనసు చాలా యంగ్ బై, బాడీ చాలా ఓల్డ్ బై. ఎస్, ఏజ్ పడుతున్న తర్వాత బాడీ ఓల్డ్ అవుతుంది. బట్ ఈ రియల్ ఎస్టేట్లో ఎంత ఏజ్ పెరిగితే అంత యంగ్ కావచ్చు, ఎందుకంటే మనకి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి ఎంతూజియాజం నువ్వే క్రియేట్ చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్, 3 Wల దగ్గర నీ కంట్రోల్ ఉంటే నువ్వే కింగు. 3 Wలని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 దగ్గర అవి నీ కంట్రోల్లో ఉండాలి. ఈ 3 నీ కంట్రోల్లో ఉంటే నువ్వే కింగు. ఒకటి, హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ మోర్ దెన్ వాట్ యూ వాంట్, అంటే వాట్ యూ పెయిడ్ ఫర్. నీకు ఎంతైతే వస్తుందో దాన్ని లెక్కేయకు, నువ్వు ఎంత చేయగలవు అంత చెయ్యి. ప్లీజింగ్ పర్సనాలిటీ, డ్రెస్సింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రపంచంలో 3 ద్వారా నిన్ను గుర్తుపడతారు. 1 డ్రెస్సింగ్, 2 నీ మాటల ద్వారా రెస్పెక్ట్ వస్తుంది, 3 నీకున్న ఆస్తుల ద్వారా రెస్పెక్ట్ వస్తుంది. ఆస్తి పెరగాలంటే నువ్వు ఈ డ్రెస్సింగ్ మాటల్ని ఉపయోగించినప్పుడే నీకు ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగం ఆస్తి కాదండి, ఉద్యోగం జీతం. జీతం గురించి నేను మాట్లాడను, అది సరైన టైంలో చెప్తాను. నెక్స్ట్ వన్, యాక్యురేట్ థాట్. ఏం కావాలో థాట్ని క్లియర్గా ఉండు. నెక్స్ట్, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకో. కోఆపరేషన్ కావాలి, ఫెయిల్యూర్ నుంచి నేర్చుకో. టాలరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్, నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులకు, తర్వాత డయాస్ మీద నుండి పెద్దలకు, ఉప్పులయ్య గారికి మరియు పూర్తి టీంకి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.